మా అరెస్టులే తరువాయి అంటున్న మాజీ మంత్రి. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతూ అరెస్టులు చేస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను పనిగట్టుకుని అరెస్ట్ చేస్తున్నారని, వారి తర్వాత వంతు మాదే అని మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుతుంటే కేసులు అక్రమంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అయినా ఈ కేసుల విషయంలో తాము భయపడేది లేదని అన్నారు. విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రఘురామ గాయాలను గుర్తు చేసిన చంద్రబాబు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు పదవి లేదనే కొరత తీరింది. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రఘురామపై అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో రఘురామపై అభిమానాన్ని ప్రదర్శించారు. ఇదే సందర్భంలో డిప్యూటీ స్పీకర్ పాత గాయాల్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో 12% మందికి షుగర్ వ్యాధి. తెలంగాణ రాష్ట్రంలో 12% మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు తక్షణమే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించి ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి సారించాలని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరి ద్వారకానాథ్ రెడ్డి, శాఖ కార్యదర్శి డాక్టర్ అశోక్ అన్నారు. కులగణనతో ఏ పథకం రద్దు కాదు. కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగిపోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని చెప్పారు.